పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక పోలపల్లి వై సెంటర్లో ప్రధాన రహదారిపై రొయ్యలు పారబోసి నిరసన తెలిపారు. ఆక్వా రైతుల మెడకు ఉరితాళ్లు వేసుకుని రైతులకు ఉరేగతంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాసెస్ ప్లాంట్ ప్రభుత్వమే నిర్మించిన రొయ్యలు కొనాలని, కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేసి రైతులకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీడ్ ఎక్స్పోర్ట్ కంపెనీల సిండికేట్ల వ్యవస్థకు చరమగీతం పాడాలని కోరుతున్నారు. లేకపోతే క్రాప్ హాలిడేకి సిద్ధమంటున్న శ్రీ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆక్వా రైతులు చెబుతున్నారు. ఆక్వా రైతుల సమస్యలపై మా కరెస్పాండెంట్ ప్రసాద్ పాలకుల నుంచి మరింత సమాచారం అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో అయితే జై భారత్ క్షీరారామ ఆక్వా ఆధ్వర్యంలో అయితే ఆక్వా రైతులు అయితే రోడ్డుకి ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇక్కడ ప్రధానంగా వై జంక్షన్ లో అయితే రైతులు అయితే విన్నతంగా అయితే నిరసన తెలిపిన పరిస్థితి అవుతుంది. ఏదైతే రొయ్యలను ఇక్కడ పారబోస్తూ అలాగే తాడులతో ఉరివేసుకుంటూ కూడా విన్నతంగా అయితే నిరసన తెలిపిన పరిస్థితి అయితే ఏదైతే ఇప్పటికే ఆక్వా ఫీడ్ కంపెనీలు ప్రాసెసింగ్ కంపెనీలు కూడా ఒకటి రేట్లను భారీ స్థాయిలో పెంచిన పరిస్థితిలో అయితే ఇక్కడ ఈ రోజు అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. మనతో పాటు భగవాన్ రాజు గారు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఈ సిండికేట్ మాదిరిగా ఈ రేట్లు తగ్గించేశారు. దాని మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. దాని మీద మనం జై భారత్ క్షీరారామం తరఫున ఈ పాలకొల్లు నిరసన కార్యక్రమం చేపట్టాం. గత 10 రోజుల కింద ఏదైతే ఫీడ్ రేట్లు పెంచారో అవి పెంచకుండా ఏదైతే గవర్నమెంట్ కళ్ళ చేసుకుని ఆపిందో ఆ అక్కసుతో ఆ ఫీడ్ రేట్లు పెంచలేదని చెప్పేసి దాని వ్యత్యాసం ఇలా రైతుల దగ్గర దుయ్యాల ఉద్దేశంతో ఇలా ప్రాసెసింగ్ ప్లాంట్ సిండికేట్ గా తయారయ్యి ఇలా రైతు దగ్గర కేజీ 50 రూపాయలు దోస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం. వెంటనే ప్రభుత్వం కళ్ళ చేసుకుని ఇది కనుక అరిగిపెట్టకపోతే వెంటనే మీ అందరం కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని సంఘాలు కూర్చుని క్రాప్ హాలిడే దిశగా ప్రయాణం చేయడానికి కూడా సిద్ధమవుతున్నాం. సుమారు గత నుంచి కూడా ఎప్పుడు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఎన్నోసార్లు చర్చలు జరిగినాయి, అయినా కూడా ఫలితం లేదు. దీని మీద మీరు అందుకే ఈ రోజు మేము ఆందోళన చేయడానికి కారణం మన ఫీడ్ రేట్లు పెరిగినని చెప్పి కూర్చున్నారు. దాంట్లో సమస్య పరిష్కారం అవ్వలేదు, దాన్ని వాయిదా వేశారు. కానీ ఈ రోజు మళ్ళీ దాన్ని అక్కగా తీసుకుని ఏదైతే రేట్లు తగ్గించుకుంటున్నారో దాని మీద ప్రభుత్వం వెంటనే కళ చేసుకుని కనుక ఒక నిర్ణయం చేయకపోతే మేము రైతులందరం కూడా ఇలాగే రోడ్లెక్కి తదుపరి కార్యాచరణ చేయవలసి ఉంటుందని చెప్పి తెలియజేయడానికి ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం. అంటే మీరు రాష్ట్రంలో పలు సంఘాలు కూడా పలుసార్లు సమావేశం అయ్యారు, కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు, అయినా కూడా ప్రభుత్వం దీని మీద స్పందన లేదు. దీని మీద రాష్ట్ర స్థాయిలో అందరం కూర్చున్న తర్వాతే మనకి మొన్న ఫీడ్ రేట్లలో ప్రభుత్వం కళ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చింది. మేము కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక కొలుపు వచ్చాం, కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. తొందరలో అమలాపురంలో మీటింగ్ ఉంటది, తప్పకుండా దాంట్లో కనుక అన్ని నిర్ణయాలు చేసి తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. చెప్పండి. ఈరోజు ఆక్వా రైతు పరిస్థితి చాలా హీన స్థితిలో ఉంది. ఫీడ్ రేట్లేమో పెంచాలంటున్నారు, అలాగే సరుకులు కొన్ని వాళ్లే సిండికేట్ ఫీడ్ ప్లాంట్ ఆడదే, సిండికేట్ ప్లాంట్ ఆడదే, రేట్లేమో ఇది తగ్గించేయాలి. ఫీడ్ రేట్లేమో పెంచాలి, రైతుల రేట్లు తగ్గించేయాలి. రైతు ఏమైపోతాడు అని చేత ప్రభుత్వాలు కలగజేసుకుని దీన్ని సరి చేయకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారు, పెట్రోల్ డీజిల్ బంగారం కొనొద్దు, అవన్నీ విదేశీ మార్గ ద్రవ్యం తగ్గిపోతుంది అన్నారు. విదేశ మార్గ ద్రవ్యం తెచ్చిపెట్టే ఈ ఆక్వాని నిర్లక్ష్యం చేస్తారు. కనుక ఈ ప్రభుత్వాలు దీన్ని తెలుసుకుని ఆక్వా రైతుల్ని సమస్యలు పరిష్కరించి ఒక కొలికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం రొయ్య రేటు తగ్గించేటువంటి మొన్నటి వరకు ఏమో మేత రేటు పెంచేశారు. ఏంటి, ఒక టన్నుకి 10,000 రూపాయలు. అంటే ఆ టైగర్ ఫీడ్కి 10,000, వెనమిటీకి ఫీడ్కి ఏమో 8,000. అయితే ఇది కుదరదని మేము ఇప్పుడు స్టేట్ బోర్డు మీటింగ్ చేసాము ఇక్కడ మొత్తం రైతులది. ఇది కుదరదని ఎప్పుడన్నా మా వాయిస్ అచ్చెన్నాయుడు గారి దాకా వెళ్ళి అచ్చెన్నాయుడు గారు కుదరదని చెప్పారు. చెప్పేదానికి రైతుకైతే ఆగందో అయితే వీళ్ళు ఆపేశారు. వీళ్ళు ఏమైనా సరే నష్టపరచాలనే ఉద్దేశంతో ఇవాళ 50 రూపాయలు కేజీకి తగ్గించేశారు. రొయ్యి రేటు 50 రూపాయలు తగ్గిపోయిన మాటలు కాదు. మాకు 280 రూపాయలు కనుక గిట్టుబాటు అవుతుంది కేజీ. ఇవాళ 200 రూపాయలకి కొంటే మరి మా వల్ల అవ్వదు. ఇంకెక్కడ అప్పు చేసినా అప్పు కూడా ఎవరు ఇచ్చిన లేడు. ఉన్నమట్టు బ్యాంకులు అయిపోయారు. మామూలుగా మీలాంటి రైతుల దగ్గర తెచ్చుకోవాలంటే రైతు కూడా ఇచ్చేటట్టు లేదు. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితితో రొయ్యి రేటు పెంచాలి, మేత రేటు ఇంకా పెరగకూడదు, ఇలాగే ఉండాలి. కాకుండా కనుక పెంచితే మేము కంపల్సరిగా ప్లాంట్లు ముట్టడిస్తాం. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే పాలకొల్లు ఆక్వా రైతులు అయితే రోడ్డుకి ఎక్కిన పరిస్థితి చూసాం, అదేవిధంగా రోడ్డు మీద కూడా రొయ్యలను కూడా పారబోసిన పరిస్థితి అయితే చూస్తాం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే తాడులతోటి ఉరివేసుకుని నిరసన అవుతే వినూత్నంగా అయితే నిరసన
తెలిపిన పరిస్థితి కూడా చూసాం. ఏదైతే ఇక్కడ రైలు కూడా కిలోకి వచ్చేటప్పటికి 30 నుంచి 40 రూపాయలు కూడా తగ్గించి వేశారని చెప్పి కూడా ఇక్కడ రైతులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు పాలకొల్లు అయితే రైతులైతే ఆక్వా రైతులైతే రోడ్డుకి ఎక్కి వినూత్నంగా అయితే నిరసన తెలిపిన పరిస్థితి అవుతుంది. రానున్న రోజుల్లో అయితే ఏదైతే ప్రభుత్వం తమ సమస్యలను పరిశీలించకపోతే ఏదైతే క్రాప్ హాలిడే దిశగా కూడా రైతులు ప్రకటించే అవకాశం ఉందని అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, పాలకొల్లు.